హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. అలా అండి. సార్, ఇప్పుడు ఈ మార్కెట్ వాలటైల్ ఉన్న సిట్యుయేషన్స్‌లో మనం లంసం పెడితే మంచిదంటారా? ఎస్ఐపి పెడితే మంచిదంటారా? లేకపోతే ఎస్టీపీ ప్లాన్ పెట్టుకోవాలంటారా? సో, ఈ ప్రెజెంట్ వాల్యుయేషన్ అనేది ఎప్పుడైనా సరే మీ ఇన్వెస్ట్‌మెంట్ లంప్ చేసేప్పుడు గానీ, అలాగే ఎస్టీపీ చేసేప్పుడు గానీ వాల్యుయేషన్ చూసుకోమని చెప్తాను నేను. మీరు ఎప్పుడైనా సరే ఎస్ఐపికి మార్కెట్ చూడాల్సిన అవసరం లేదు. ఎనీ కండిషన్‌లో మీరు ఎస్ఐపి స్టార్ట్ చేయొచ్చు. అసలు వేరే థాటే ఉండకూడదు. మోర్ దెన్ 7 ఇయర్స్ మీరు హోల్డ్ చేయగలిగే ఎస్ఐపి ఎప్పుడైనా సరే మార్కెట్ ఎనీ వాల్యుయేషన్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ఎందుకంటే మీతో పాటుగా ఫండ్ మేనేజర్ ఉన్నాడు. మళ్ళీ ఆ మనీని మేనేజ్ చేయడానికి. మొత్తం తీసుకొనెళ్ళి తను కంప్లీట్‌గా రిస్క్ ఉన్న అసెట్‌లలో పెట్టే ఛాన్స్ అనేది ఉండదు. వాళ్ళు కూడా సేఫ్టీగా హోల్డ్ చేసే ప్రయత్నం అనేది చేస్తారు. ఇప్పుడు ఈరోజు మీరు చూసుకున్నట్టయితే చాలా వరకు ఫండ్స్‌లో క్యాష్ హోల్డింగ్ మోర్ దెన్ 10% ఉంది. రైట్? దాని అర్థం ఏంటంటే వాళ్ళు కూడా ఆపర్చునిటీ కోసం చూస్తున్నారు. మీరు పెట్టిన ₹100ని తీసుకెళ్ళి 100 షేర్‌లోనే పెట్టట్లేదు వాళ్ళు. ఓ 90% వరకు పెట్టి 10% క్యాష్‌లో ఉంచుతున్నారు. దీని అర్థం ఏంటి అనంటే వాళ్ళు కూడా ఫ్యూచర్ ఆపర్చునిటీ చూస్తారు. ఇప్పుడు తను చూసి మళ్ళీ మీరు వెయిట్ చేయడం అనేది వేస్ట్. ఓకే. అలాగే వాల్యుయేషన్ ప్రకారంగా చూసుకున్నట్టయితే ఎప్పుడైనా మనం పీఈ అనేది కన్సిడర్ చేస్తాం. ప్రైస్ టు ఎర్నింగ్ అనేది. ఆ పీఈ రేషియో అనేది ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు ఒక గత 7, 8, 9 ఇయర్స్ టైంలో ఎంతైతే పీఈ రేషియో ఉంటుందో ప్రెజెంట్ ఆ వాల్యుయేషన్‌కి వచ్చేసింది. మనం 21 తర్వాత చూసిన ర్యాలీ ఏదైతే ఉంటుందో ఆల్మోస్ట్ సెప్టెంబర్ 24 దాకా ఆ ర్యాలీ అనేది వన్ సైడ్ వెళ్ళిపోయింది. దాని తర్వాత కంప్లీట్ కరెక్షన్ అయిపోయి టైమ్ కరెక్షన్ వచ్చింది. టైమ్ కరెక్షన్ అనేది బెస్ట్ వే టు ఇన్వెస్ట్. అండ్ సెకండ్ బెస్ట్ వే బికాస్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇష్యూ వల్ల మన ఇండియన్ ఈక్విటీ ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో అది బెస్ట్ వే టు డిప్లాయ్ లంసం. రైట్? 2 రకాలు. ఒకటి టైమ్ కరెక్షన్. టైమ్ కరెక్షన్ అంటే మనకు ఒక 10%, 12% నిఫ్టీ రిటర్న్ ఇవ్వాలి. రైట్? కార్పొరేట్ ఎర్నింగ్, జీడీపీ కలిపి 18 మంత్స్ నుంచి జీరో. విచ్ ఈస్ అది ఆల్రెడీ మళ్ళీ పికప్ కావాల్సిందే. కార్పొరేట్ ఎర్నింగ్ స్టార్ట్ అయింది అని అంటే. సెకండ్, మన ఇండియాలో ప్రాబ్లం లేదు. ఉందా ఈరోజు? ఇండియాలో ఓన్లీ కార్పొరేట్ ఎర్నింగ్ లైట్ ప్రాబ్లమ్ ఉంది. ఎక్స్టర్నల్ ఎఫైర్ ఇప్పుడు ఏదైతే ఇరాన్ అండ్ అమెరికా యొక్క యుద్ధం వల్లనే మనకు వాల్యుయేషన్ డౌన్ అయినాయి. అవును. ఎఫ్ఐఎస్ సెల్లింగ్ జరిగింది. అప్పుడు నార్మల్ స్టేజ్‌కి వచ్చేసింది. ఇప్పుడు అన్ని కంపెనీల ఒక వాల్యుయేషన్ ఇంకా బిలోలో కూడా ఆల్మోస్ట్ వాల్యూ స్ట్రాటజీ ప్లే అవుతుంది ఇప్పుడు మార్కెట్‌లో. ఇలాంటి టైంలో మీరు మళ్ళీ దీన్ని ఎస్టీపీ అనే టైం పాస్ చేయడం అనేది వేస్ట్. నాకు సంబంధించినంత వరకైతే మీరు వాల్యుయేషన్ ప్రాపర్ ఉందంటే లంసం ఉంటే డిప్లాయ్ చేసేయండి. మీ దగ్గర మోర్ దెన్ 5 ఇయర్స్ టైం ఉంది అనంటే వితౌట్ సీయింగ్ మార్కెట్ డైరెక్ట్‌గా డిప్లాయ్ చేసేయాలి. ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది, మ్యూచువల్ ఫండ్ ఈజ్ నాట్ ఏ స్టాక్, నాట్ ఏ సెక్టర్. ఇది కంప్రెస్ ఆఫ్ ఆల్. మీకు అన్ని రకాల సెక్టార్‌ని కలుపుకొని ఉంటుంది. అండ్ యూ ఆర్ ఇన్వెస్టింగ్ ఇంటూ మల్టిపుల్ ఫండ్స్, నాట్ ఇన్ ఎ సింగిల్ ఫండ్. రైట్? యూ ఆర్ ఇన్వెస్టింగ్ 50 lakhs నాట్ ఇంటూ సింగిల్ ఫండ్. యూ ఆర్ ఇన్వెస్టింగ్ ఇంటూ 4-5 డిఫరెంట్ ఫండ్స్. 4-5 డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ ఫండ్ మేనేజర్స్, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, డిఫరెంట్ స్ట్రాటజీ ప్లే చేసే వాళ్ళు మన దగ్గర ఉంటున్నారు. కాబట్టి ఇంకా అలాంటి టైంలో కూడా హార్డ్లీ మీకు 5% 10% సింగిల్ కంపెనీలోకి వెళ్తుంది మీరు లంసం చేస్తే. రైట్? ఇప్పుడు మీరు ఒక ప్రాపర్టీ తీసుకుందాం అనుకోండి. జనరల్ లేఖన మనం తీసుకుంటే ఒక 2 crores ప్రాపర్టీ తీసుకుంటే వన్ సింగిల్ లొకేషన్‌లో, వన్ ప్రాపర్టీలోనే మనం 2 కోట్లు బ్లాక్ చేస్తున్నాం. ఒక బిజినెస్‌లో మీరు లోకల్‌లో పెట్టుబడి పెట్టాలంటే ₹1,00,00,000 ఒక పిన్ కోడ్‌లోనే మీరు బ్లాక్ చేస్తున్నారు. కానీ అదే ₹1,00,00,000 లంసం మీరు తీసుకొని మ్యూచువల్ ఫండ్‌లో పెడితే ఇండియాలో ఉన్న టాప్ 1000 కంపెనీస్‌లో అది స్ప్లిట్ అవుతుంది. అండ్ దానికి ప్లే చేయడానికి మధ్యలో ఫండ్ మేనేజ్మెంట్ టీము, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళందరూ, రీసెర్చ్ టీమ్ వీళ్ళందరూ కూడా, అండ్ దీంతో పాటుగా సేఫ్టీ సెక్యూరిటీ కోసం సెబీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి లంసంకి పెద్ద డిఫరెన్స్ అనేది ఎప్పటికి రాదు. అసలు ఏ మార్కెట్ కండిషన్‌లో అయినా పెట్టమని చెప్తాము. కాకపోతే వాల్యుయేషన్ హై ఉన్నప్పుడు లంసం బదులుగా ఎస్టీపీ చేస్తే బెటర్ ఉంటుంది. ఎందుకంటే వాల్యుయేషన్ టూ మచ్ హై ఉన్నప్పుడు డెఫినెట్లీ కరెక్షన్ అనేది వస్తుంది. ఆ కరెక్షన్ వచ్చినప్పుడు మీ లంసం మళ్ళీ పికప్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఎస్టీపీ రూపంలో ఒక 1 ఇయర్ కానీ 1.5 ఇయర్ టైం తీసుకొని మంత్లీ డెట్ ఫండ్ నుంచి ఈక్విటీ ఫండ్‌లోకి మార్చడం వల్ల ఆ వోలటాయిల్‌లో ప్రైస్ అనేది మీకు యావరేజింగ్ అనేది అయిపోతుంది. అప్పుడు మీకు మంచి రిటర్న్ వస్తుంది. బట్ ఈ కండిషన్‌లో వెన్ స్మాల్ క్యాప్ అట్ బాటమ్, మిడ్ క్యాప్ అట్ బాటమ్, లార్జ్ క్యాప్ అట్ బాటమ్, ఇంకా ఏ టైంలో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు లంసం ఇప్పుడు కాకుండా? ఇప్పుడు దీనిలో ఎస్ఐపి ఈజ్ రెగ్యులర్ ఇన్‌కమ్ మీకు వస్తే దాన్ని డిసిప్లిన్ వేలో ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ఎస్ఐపి వాడాలి. అంతేగాని రిస్క్ ప్రొటెక్షన్ లంసంని ఎస్ఐపి లాగా డిప్లాయ్ చేయడం అనేది ఒక ప్రాపర్ స్ట్రాటజీ అనేది కాదు. ఎప్పుడైనా సరే ఇలాంటి టైంలో మీరు లంసం పెట్టేసి వదిలేసేయాలి. మోర్ దెన్ 5 ఇయర్స్ మీరు వదిలేసేయగలిగితే 100% ప్రతి ఒక్కరు కూడా మంచి రిటర్న్ అనేది ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతారు. మీ ఎక్స్‌పెక్టేషన్ కూడా ఏదైతే పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఉందో, ఇప్పుడు ఈ సెబీ కూడా ఏం చెప్తుందనంటే ఎక్కడ కూడా ఇల్లస్ట్రేషన్‌లో 15, 16, 18 ఇవ్వమని చెప్పట్లేదు. 12.62 ఇవ్వమని చెప్తుంది. ఆ 12.62% ప్రకారం ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోండి. ఎవరైనా వచ్చి మీకు 18, 19, 20 ప్రామిస్ చేసినా కూడా మీరు నమ్మకండి. మీ ఎక్స్‌పెక్టేషన్ కూడా అంత పెట్టుకోకండి. లంప్ సమ్ డిప్లాయ్ చేసినప్పుడు
ఆల్వేస్ మనకు 6-6.5 ఇయర్స్ టైం ఇస్తే డబుల్ అవుతుందన్న ఊహతో కానీ మీరు పెడితే ఎనీ కండిషన్‌లో సక్సెస్ అయిపోతుంది. బట్ ఇలాంటి వాల్యుయేషన్‌లో పెడితే మాత్రం మీకు అంత టైం కూడా పట్టదు. ఎందుకంటే మీరు దాన్ని మళ్ళీ ఆలోచిస్తూ ఇంకో 1 ఇయర్ టైం తీసుకున్నారనుకోండి, ఈ టైంలో కూడా ఇప్పుడు 18 మంత్స్ నుంచి మార్కెట్‌లో రిటర్న్ లేదు. స్టిల్ దేర్ ఆర్ ఫండ్స్ దే గేవ్ పాజిటివ్ రిటర్న్స్. హ్మ్. దే గేవ్ పాజిటివ్ రిటర్న్. మరి అలాంటి ఫండ్స్ కూడా ఉన్నాయి కదా! అలాంటి మేనేజ్‌మెంట్ కూడా జరుగుతుంది కదా! సో, మనం ఎప్పుడు గాని బ్రాడర్ మార్కెట్‌ని ఒక్కదాన్నే చూడకూడదు. మైక్రో లెవెల్‌లో స్టాక్స్ వేరే ఉంటాయి. మైక్రో లెవెల్‌లో మీకు ఎఫ్ఎంజీసీ సెక్టార్ గాని, ఫార్మా సెక్టార్ గాని ఇలాంటి సెక్టార్‌లు పెరుగుతూనే ఉంటాయి. ఆ సెక్టార్స్‌లో ఫండ్ మేనేజరు టాక్టికల్ కాల్ తీసుకుంటా ఉంటాడు. ఇప్పుడు మార్కెట్ పెరగట్లేదు అని చెప్పేసి అలాగే వెయిట్ చేయడు కదా! తనకు డ్యూటీ ఉంది. తను ఈ మార్కెట్‌లో కూడా ఏ స్టాక్స్ అయితే పెరుగుతాయో, ఏ మార్కెట్ అయితే పెరుగుతూ ఉంటుందో దానిలో మనీని డిప్లాయ్ చేస్తూనే ఉంటాడు. అప్పుడు టాక్టికల్ కాల్స్ ఎప్పుడు తను తీసుకుంటూనే ఉంటాడు. జనరల్‌గా మ్యూచువల్ ఫండ్‌లో మనం ఇంత ఎంక్వైరీ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. ఒక హ్మ్. ప్రాపర్ అడ్వైజర్‌తోని మీరు ఒక డిస్కషన్ అనేది చేసి, ఒక స్ట్రాటజీ ప్లాన్ చేసుకొని వెళ్తే అసలు లంప్ సమ్ చేయడానికి ఇది ఒక బెస్ట్ టైం. ఎస్‌టిపి అనంటే ఇంక మరీ భయంగా ఉంటే మాత్రం ఒక 6 నెలలు ఎస్‌టిపి చేసుకుంటే ఓకే. అంతకంటే మించిన ఎస్‌టిపి అవసరం అయితే పడదు. అంటే ఇప్పుడు లంప్‌సమ్ చేసిన వెంటనే మార్కెట్ ఇంకా పడిపోతది. అప్పుడు ఇంకా వాళ్ళకి ఇందాక మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. సో, హ్మ్. 45 లాక్స్ పెట్టారు. ఒక 3, 4 లాక్స్ డౌన్ అయితేనే మళ్ళీ మీకు కాల్స్ వచ్చినాయని చెప్పేసి. రైట్. సో, ఆ మైండ్‌సెట్ ఉన్నోళ్ళకి ఈ మ్యూచువల్ ఫండ్స్ ప్రొడక్ట్ అనేది వద్దంటారా? లేకపోతే పెట్టి వదిలేయాలంటారా? జనరల్‌గా మనకు రిస్క్ ఫ్రీ రిటర్న్ ఇచ్చేటివి చాలా ఆప్షన్స్ ఉన్నాయి మార్కెట్‌లో. మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు, బాండ్స్ కొనొచ్చు, లేదా మనం పోస్ట్ ఆఫీస్‌లో డిపాజిట్ చేయొచ్చు. వేర్ వి గెట్ సమ్‌వేర్ అరౌండ్ 8% రిటర్న్. మనకు ఆ 8% సాటిస్ఫై కాకనే మనం ఒక రిస్క్ తీసుకోవడానికి వస్తున్నాం. రైట్? ఏదైనా సరే మీకు రిటర్న్ కావాలి అనుకుంటే రిస్క్ తీసుకోవాలి. అండ్ బ్లైండ్‌లీ ఐ విల్ సే నాట్ టేకింగ్ రిస్క్ ఈస్ ద బిగ్గెస్ట్ రిస్క్. మీరు రిస్క్ తీసుకోకపోవడం. ఈ రోజుల్లో చాలామంది ఎఫ్‌డీలలో, రియల్ ఎస్టేట్‌లలో కోట్ల అమౌంట్ పెట్టుకొని స్టాక్ మార్కెట్‌లో పెట్టడానికి భయపడుతున్నారు. వాళ్ళందరూ కూడా 8-7% కంఫర్టబుల్‌గా ఉన్నారు. ఆ కంఫర్ట్‌లో మీరు ఉంటా అనుకుంటే ఇంకా ఆ అసెట్ క్లాస్‌ని చూజ్ చేసుకోవడం బెటర్. దానికి అనుగుణంగా హైబ్రిడ్ కేటగిరీ వరకు, బ్యాలెన్స్ వరకు మీరు రావచ్చు. కానీ మీరు ఒక బెటర్ వెల్త్ క్రియేట్ చేయాలంటే మాత్రం కొంచెం రిస్క్ తీసుకోవాల్సొస్తది. దట్ ఈస్ నోషనల్ లాస్ అంటారు. మీరు ఎప్పుడైనా సరే మ్యూచువల్ ఫండ్‌లో మీరు యాక్షన్ చేసేంత వరకు లాస్ కాదు. పేపర్ మీద అయినే లాస్ కనబడుతుంది. మీరు యాక్షన్ తీసుకొని ఎగ్జిట్ అయితే అది లాస్ అవుతుంది. ఇది మనం చెప్పేది కాదు. మీరు ఏ ఫండ్ మేనేజర్ గాని, ఏ సీఈఓ గాని మ్యూచువల్ ఫండ్‌లో వాళ్ళకి ఇంటర్వ్యూస్ గాని, రాకేష్ జున్జున్వాలా వీళ్ళు గాని, రామ్‌దేవ్ అగర్వాల్ గాని వీళ్ళందరి ఇంటర్వ్యూస్ చూస్తే వాళ్ళు చెప్పేది ఒకటే. లాంగ్ టర్మ్‌కి ఎలాంటి రిస్క్ అనేది ఈక్విటీలో ఉండదు. ఎప్పుడైతే మన ఎక్స్‌పెక్టేషన్ ఎక్కువ అయిపోయి షార్ట్ టర్మ్‌లో తీసుకుంటామో అదే రిస్క్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటనంటే మీకు ఆల్రెడీ భయం ఉన్నప్పుడు అమౌంట్ ఇంకా ఈ సైడ్ రాకపోవడం బెటర్. ఈ సైడ్ రాకపోవడం బెటర్. ఎందుకంటే హిస్టరీ మీకు 20, 30, 45 సంవత్సరాల హిస్టరీ ఉంది. 45 సంవత్సరాలలో అసలు ఒక 7+ ఇయర్స్ ఇన్వెస్ట్ చేసి లాస్ అయిన ఇన్వెస్టర్ ఇంతవరకు కనబడలేదు. మరి అలాంటి ఒక సెక్యూర్డ్ వేలో మీరున్నప్పటికిని ఇంకా భయమవుతుంది అనంటే ఇంక దీనికి రాకపోవడం బెటర్. ఇంకొంచెం టైం తీసుకొని, నాలెడ్జ్ పెంచుకొని, ఇలాంటి సెషన్ చూసి తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే బెటర్‌గా ఉంటుంది. బట్ ఏదైనా సరే ఈరోజు మీరు డేస్ గడిచిన కొద్దీ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది ఎప్పటికి ఎఫెక్ట్ అవుతూనే ఉంటుంది. మీరు ఒక 6 నెలలు ఎస్ఐపిని గాని పోస్ట్‌పోన్ చేసినట్టయితే 15 రోజుల్లో మీకు కనీసం లక్షలలో డిఫరెన్స్ అనేది కనబడుతుంది. ఓన్లీ 6 మంత్స్‌కి. కాబట్టి ఎప్పుడైనా సరే యాక్షన్ అనేది ప్రాపర్‌గా తీసుకోవాలి. డిసిజన్ తీసుకోలేని వాళ్ళు వెనుకబడతారు. ఫస్ట్ డిసిజన్ తీసుకోవడంలో మనం చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఒకటి మనం ఇప్పటిదాకా మన ఫోర్ ఫాదర్స్ అసలు ఈక్విటీ సైడే రాలేరు. ఎవరు చెప్పేవాళ్ళు కూడా లేరు ఇంత అవును. ఓపెన్‌గా. ఇప్పుడు చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు దాన్ని కొంచెం ఎంక్వైరీ చేసి యాక్చువల్‌గా ఈక్విటీ గాని, ఇప్పుడు బయట ఇన్వెస్ట్‌మెంట్స్ గాని ఒక పెద్ద డిఫరెన్స్ నేను చూసాననంటే ఇది ఈక్విటీని నేర్చుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సింది. ఎంతో కొంత నాలెడ్జ్ నేర్చుకోవాలి. ఇప్పుడు బాండ్స్ గాని, ఎఫ్‌డి గాని మీరు ఏం నేర్చుకోని అవసరం లేదు. రియల్ ఎస్టేట్ కూడా అంతే ఏం నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్ వెళ్లి పేపర్ సైన్ చేసి డబ్బులు కట్టేస్తే అయిపోతది. ఇక్కడ కొంచెం పెట్టుబడి పెట్టాలి. డిసిప్లిన్‌గా ఉండాలి. నేర్చుకోవాలి. మన వాళ్ళు లేజీ ఎక్కువ. ఈ లేజినెస్ వల్ల దేన్ని నేర్చుకోవడానికి ఇష్టపడరు. దానికి భయాన్ని తోడు చేసుకుంటారనమాట. అమ్మో! అందులో పెడితే డబ్బులు పోతుందని చెప్పేసి. నిజానికి మీరు అర్థం చేసుకున్నట్టయితే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఇండియాలో అండి 500-1000 కంపెనీస్ విచ్ ఈస్ హావింగ్ ద విజన్. వాళ్ళ ప్రతి కంపెనీకి ఒక విజన్ ఉంటుంది కదా! ఈ సంవత్సరం మనం ఈ ప్రాఫిట్ తీసుకొని రావాలి. ఇలాంటి ప్రొడక్ట్స్ సేల్ చేయాలని చెప్పేసి. అలాంటి కంపెనీస్‌లో మీరు అమౌంట్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. హూ విల్ గివ్ దట్ రైట్? మనకు స్టాక్ మార్కెట్ ఆ రైట్ ఇస్తుంది కాబట్టి దాన్ని ప్రాపర్ వేలో మనకు తెలిసినంత వరకు మన రిస్క్ అపెటైట్ ప్రకారం ఒక ప్రాపర్ స్ట్రాటజీతోని ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మాత్రం బాగుంటుంది. అండ్ లంప్ సమ్‌కే బెటర్ టైమ్ అనే చెప్తాను. మీరు ఎస్ఐపీలు అవన్నీ చేయాలనుకుంటే మీ మంత్లీ ఇన్‌కమ్ ఎంతైతే ఉంటదో దాని ప్రకారం ఎస్ఐపీ కంటిన్యూ కావాల్సిందే ఎనీ టైమ్. బట్ ఎస్‌టిపిని ఇంకా ఈ టైమ్‌లో అయితే అవసరం లేదు. లంప్ సమ్ చేసేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో, థాంక్ యూ సార్. మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ అండి.